తెలంగాణకు అడ్డుపడ్డ వైసీపీని వీడలేక అటు తెలంగాణ వాదాన్ని వినిపించలేక అడకెత్తేరులో పోకచెక్కల మిగిలిన యడ్మ కృష్ణారెడ్డి ఈ ఎన్నికల్లో పార్టీనే నమ్ముకున్నారు. పార్టీ పేరు చెబితే జనం ఓట్లు వేయరనుకున్నారో ఏమో పాపం. ఎక్కడ ఏ ఫ్లెక్సీ వాల్ పోస్టర్లో చూసినా కాళోజీ కవితలే కనిపిస్తున్నాయి. కాళోజీ కవితలను యడ్మ కృష్ణారెడ్డి వాడుకున్నంతగా ఎవరికి వర్కౌట్ కాలేదన్న ప్రచారం జరుగుతోంది. ఫ్యాన్ గుర్తు తప్పదు కాబట్టి పార్టీ పేరు చెప్పకుండా గుర్తును మాత్రం భలే ప్రచారం చేసుకుంటున్నారు యడ్మ. కాళోజీ మాటేమో గాని ఇది కృష్ణారెడ్డి మాటగా చెప్తున్నాడు. కాళోజీ కవిత ఏ సందర్భంలో రాశారో చూడకుండా కృష్ణారెడ్డి మాత్రం తన స్వార్థం కోసం వాడుకుంటున్న టైటిల్స్ కల్వకుర్తి ప్రజల్ని ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. చీటికి మాటికి పార్టీ మారే తత్వం తనది కాదంటున్న యడ్మ ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ టికెట్ కోసం విశ్వ ప్రయత్నాలు చేసి నిరాశకు గురయ్యారని ప్రజలు చెవులు కోరుకుంటున్నారు. ఓటేసేటప్పుడు ఆలోచించి మనం ఓటేయాలి. ఎవరు మనకు మేలు చేసినారు, ఎవరు మనను బాగుపరిచినారు, రేపు గెలిచినాక ఎవరు మనకు అందుబాటులో ఉండి కావలసిన పనులు చేసి పెడతారు. కుండ చేతిలోకి తీసుకొని టిక కొట్టి కాలిందా లేదా, గట్టిగా ఉన్నదా లేదా, అక్కర వస్తుందా లేదా చూసి గట్టిగుండి అక్కర వస్తేనే కొంటారు. ఒక సరుకు కొనాలంటే 4 దుకాణాలు తిరిగి నాణ్యత తెలుసుకొని నచ్చితేనే కొంటది. వాటి ఓట్లు వేసేటప్పుడు మీరు ఆలోచించారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న యడ్మ కృష్ణారెడ్డి తనను వ్యక్తిగతంగా గుర్తించాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని పట్టించుకొని సీమాంధ్ర పార్టీకి పాలమూరు జిల్లాలో పెద్ద దిక్కుగా ఉన్న యడ్మ కృష్ణారెడ్డి ఉద్యమ దశలో తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారు. తెలంగాణలోని మిగతా జిల్లాల్లో వైసీపీకి గుడ్ బై చెప్పిన నేతలు మహబూబ్ నగర్ జిల్లా అధ్యక్షుడు మాత్రం ఏకంగా అదే పార్టీలో ఉండాలని కాదు ఏకంగా పోటీ చేసి ఎమ్మెల్యే కావాలని ఉవ్విళ్లూరుతున్నారు.